క్రీస్తునందు నాకు అత్యంత ప్రియులారా, మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానమునకు స్వాగతం. సామెతలు 29వ అధ్యాయం. ఎన్నిసార్లు గద్దించినను లోబడని వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమగును. ఈ అధ్యాయంలో మొదటి అంశంగా ద వాల్యూ ఆఫ్ కరెక్షన్, దిద్దుబాటు, గద్దింపు, హెచ్చరిక. మూర్ఖుడు, గర్వాంధుడు, అహంకారి ఏం చేస్తాడట? జ్ఞానుల జ్ఞానాన్ని లేదా దిద్దుబాటును అసహించుకుని తిరస్కరిస్తాడట. పిమ్మటవాడు నష్టపోయినప్పుడు లేదా నశిస్తున్నప్పుడు మనకు అర్థమవుతుంది దాని యొక్క విలువ. పెద్దలే కాదు, తల్లిదండ్రులైన వారు కూడా పిల్లల్ని హెచ్చరిక చేస్తున్నప్పుడు లేదా సరి చేస్తున్నప్పుడు తృణీకరించకూడదు. దిద్దుబాటును అసహించుకునే వారు ఉన్నారని బైబిలే అంటుంది. దినవృత్తాంతములు 2వ గ్రంథంలో చివరి అధ్యాయమైన 36వ అధ్యాయం 16వ వచనం అంటుంది, వారు దేవుని దూతలను ఎగతాళి చేయుచు, ఆయన వాక్యములను తృణీకరించుచు, ఆయన ప్రవక్తలను హింసించుచు రాగా నివారింప శక్యము కాకుండా యెహోవా కోపము ఆయన జనుల మీదకి వచ్చాను. సాధారణంగా మంచి యవన ప్రాయంలో ఉన్నవారు తమ యవనాన్ని బట్టి ఎక్కువగా ఇలా ప్రవర్తిస్తుంటారు. అందుకే అపోస్తలుడైన పౌలు తిమోతితో మాట్లాడుతూ మొదటి పత్రిక 4వ అధ్యాయంలో నీ యవనమును బట్టి ఎవడు నిన్ను తృణీకరింపనీయకము అని రాస్తున్నాడు. అలాగే 2వ పత్రిక 2వ అధ్యాయంలో అంటాడు, నువ్వు యవనేచ్ఛల నుండి పారిపోము అని. మనుషులందరూ తప్పిపోతారు, కానీ యవన కాలం చాలా ప్రాముఖ్యమైనది లేదా ప్రమాదకరమైనది. దేవుడు తన ప్రజల యొక్క మొర విని ఐగుప్తు నుంచి విడిపించి ఆశ్చర్యక్రియల ద్వారా తను నడిపిస్తున్న రోజుల్లో దేవుడు తన ప్రజల గురించి ఇస్తున్న సాక్ష్యము మోషేతో నిర్గమకాండం 32వ అధ్యాయంలో 9వ వాక్యం చూడండి. మరియు యెహోవా ఇట్లా నేను ఈ ప్రజలను చూచి ఉన్నాను, ఇదిగో వారు లోబడనొల్లని ప్రజలు. దేవునికి కోపం వచ్చినప్పుడు ఆ ప్రజలు దైవోగ్రత పొందకుండా మోషే దేవునికి ప్రజలకు మధ్యలో అడ్డు నిలబడినా 34వ అధ్యాయంలో 9వ వచనంలో అదే ప్రజల గురించి ఇప్పుడు మోషే అంటున్నాడు, ప్రభువా నా మీద నీ కటాక్షం కలిగినడలా నా మనవి ఆలకించుము. దయచేసి నా ప్రభువు మా మధ్యన ఉండి మాతో కూడా రావలను. వీరు లోబడనొల్లని ప్రజలు. ఇదిగో తలబిరుసు జనాంగం, మెడవంచని జనాంగం, కన్నులు నెత్తికొచ్చిన తరం. ప్రతి జనరేషన్లో మనకు కనబడతారు. దాని యొక్క ప్రతిఫలాన్ని గట్టిగా మనము బోధించకపోతే ఇదిగో ప్రజలు తీవ్రమైనటువంటి నష్టాన్ని చవిచూస్తారు. హఠాత్ నాశనము, హఠాత్ మరణం అనేది మంచిది కాదు కదా. అయితే ఇదివరకే మనకి ఎన్నో అవకాశాలు ఇవ్వబడ్డాయి. సామెతల గ్రంథం 6వ అధ్యాయంలో 15-16 వచనాలు కూడా అంటున్నాయి, కాబట్టి ఆపద వాని మీదికి హఠాత్తుగా వచ్చును, వాడు తిరుగు లేకుండా ఆ క్షణమంది నలగొట్టబడును. అందుకే లేఖనం అంటుంది, ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోబరచునల్లని వారులారా. ఎంత మాట్లాడినా ఎంత బోధించినా వాని హృదయము వాని చెవు దేవునికి వాడు అప్పగించడు. పితరుల వలె మీరు కూడా దేవుని ఆత్మను ఎప్పుడు ఎదురిస్తూనే ఉన్నారు. ఇక సామెతలు 29వ అధ్యాయంలో 2వ అంశం ఏంటంటే 18వ వాక్యం, దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు, ధర్మశాస్త్రం అనుసరించేవారు ధన్యులు. ఆ మధ్యకాలంలో ఓ పెద్ద మనిషి నాతో మాట్లాడుతూ మధ్యలో ఈ వాక్యాన్ని జ్ఞాపకం చేశాడు. అతడు మంచి హృదయంతో జ్ఞాపకం చేయలేదు, వ్యంగ్యంగా ఈ మాట పలికాడని నాకు అర్థమైంది. విశ్వాసాన్ని, రక్షణను లేదా సంఘమును, దేవునితో సహవాసం గురించి నేను మాట్లాడుతున్నప్పుడు ఈ మాట ఎత్తిపడుతూ ఆయన అంటున్నాడు, దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుతారు అని రాశారు కదా. అంటే ఆయన వివరిస్తున్న అంశం ఏంటంటే కేవలం మనుషుల్ని ఒక విధానంలో నడిపించడానికి, భయపెట్టేదానికి ఈ కట్టుబాట్లు పెట్టారు అని. అంటే ఆయన ఉద్దేశం దాన్ని ఆచరించాల్సిన అవసరం లేదు అని. దేవోక్తి లేకపోతే జనులకు ఒక క్రమశిక్షణ ఉండదు అన్న మాట వాస్తవమే. కానీ పౌలు తిమోతితో ఏమంటున్నాడు 2వ పత్రిక 3వ అధ్యాయంలో 16-17 వచనాల్లో, ఈ లేఖనం ఏం చేస్తుంది? దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమును నాకు పూర్వంగా సిద్ధపడి ఉన్నట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనం అనేది వినండి, ఉపదేశించటానికి, ఖండించటానికి, తప్పుదిద్దటానికి, నీతి యందు శిక్ష వేయుటకు ప్రయోజనకరమై ఉంది. స్వతహాగా నీ అంతటా నీవే మార్పు చెందలేనటువంటి బలహీనత నీలో ఉంది గనక ఈ వాక్యము దేవుని యొక్క శక్తి. పాపము నుండి విడిపించడం మాత్రమే కాదు, బలహీనతల నుంచి నేను విమోచించడం మాత్రమే కాదు, వాటన్నిటిని అధిగమించి ఒక నూతన జీవితం జీవించడానికి నీకు ఆధ్యాత్మికమైనటువంటి శక్తి సామర్థ్యాన్ని ఇస్తుంది ఈ లేఖనం. అనుదిన జీవితానికి ఈ వాక్యాన్ని మనము ఆపాదించుకోవాలి. దేవోక్తి అనే మాటకు ప్రత్యక్షత అని కూడా అర్థం, లేదా ప్రవచనము అని కూడా అర్థం. పౌలు కొరింథీయులతో మాట్లాడుతున్నప్పుడు మొదటి పత్రిక 14వ అధ్యాయంలో 4వ వచనంలో అంటాడు, క్షేమాభివృద్ధి కలుగునట్టుగా మీరు ప్రవచించుడి అని. దేవుని వాక్యములను, దేవుడిచ్చినటువంటి ప్రవచన లేఖనములను తిరిగి ప్రవచించడం ద్వారా, మాట్లాడటం ద్వారా వినువానికి క్షేమం కలుగుతుందట.
మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం మనకున్నది అని పేతురు భక్తుడు కూడా రాస్తున్న 2వ పత్రిక 1వ అధ్యాయంలో. పునరుత్థానుడైనటువంటి క్రీస్తు తిరిగి 2వ రాకడలో ప్రత్యక్షమయ్యేంత వరకు చీకటి గల చోట్ల వెలిగించేటువంటి దీపములాగా ఉంది ఈ వాక్యం. దీని యందు లక్ష్యం ఉంచినా అది మీకు మేలు అంటున్నాడు. ఈ వాక్యం లేని చోట, ఈ వెలుగు లేని చోట, ఈ దర్శనం లేని చోట ప్రజలు నశిస్తారు. ఇక 3వ అంశం చూద్దాం. సామెతల గ్రంథం 29వ అధ్యాయంలో 25వ వాక్యం. భయపడటం వలన మనుషులకు ఉరి వచ్చును, యెహోవా యందు నమ్మిక ఉంచువాడు సురక్షితముగా ఉండును. ఇజ్రాయేల్ పైన అభిషేకించబడిన మొట్టమొదటి రాజు అయినటువంటి సౌలు సమూయేలుతో మాట్లాడుతున్నాడు. సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 24వ వచనంలో, సౌలు జనులకు జడిసి వారి మాట వినినందున నేను యెహోవా ఆజ్ఞను నీ మాటను మీరి పాపం తెచ్చుకుంటుని అంటాడు. సమూయేలు ప్రవక్త ఏదైతే చేయొద్దన్నాడో ఆ పని చేశాడు. దేవుని ప్రవక్తకు భయపడకుండా తనను అనుసరిస్తున్నటువంటి సైన్యాన్ని, మనుషులను భయపడి తను విడిచిపెట్టి వెళ్ళిపోతారేమో అని మొహమాటం కలిగి వారిని ప్లీజ్ చేసేందుకు, సంతోషపరిచేందుకు మాటను మీరాడు సౌలు. భయపడుట అనేది నీ జీవితంలో నిజంగా ఎలా ఉరిగా ఉంటుందో ఆలోచించండి. దేవుని పట్ల ఉండే భయం వేరు, పరిస్థితులకు అనవసరంగా దేవునికి వ్యతిరేకంగా భయపడడం వేరు. లూకా సువార్త 12వ అధ్యాయంలో 4-5 వచనాలు యేసుక్రీస్తు ప్రభు చాలా స్పష్టంగా చెప్పారు. మీ శరీరాలకు మాత్రమే హాని చేసి మిమ్మల్ని చంపగలిగిన వారికి మీరు భయపడొద్దండి, అయితే మీ ఆత్మలను కూడా నరకానికి పంపే వారికి మాత్రమే మీరు భయపడండి అని. కొన్ని పాతకాలపు సామెతలకు మనం అలవాటైపోయాం, కీడించి మేలించమని. యోబు గ్రంథంలో 3వ అధ్యాయంలో 25వ వచనంలో, ఏది వచ్చునని నేను బహుగా భయపడుతునో అదే నాకు సంభవించుచున్నది అంటాడు. అతని జీవితంలో కలిగినటువంటి ఆస్తి నష్టము, ఆరోగ్య నష్టం గురించి కాదు, కానీ దాంతో పాటుగా తాను అనుభవిస్తున్నటువంటి పరిస్థితి, తను మాట్లాడుతున్న విధానం. తన భార్య దేవుని దూషించి మరణం కమ్మంటే నో చెప్పాడు. ఇప్పుడు క్రమంగా సహనాన్ని కోల్పోతూ, కోపాన్ని పెంచుకుంటూ దేవునికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. ఇటువంటి పరిస్థితులు ఎప్పుడైనా వస్తాయేమో అని భయపడ్డాడు. అదే తన మీదకి వచ్చింది. అయితే మనం యెహోవా యందు నమ్మిక ఉంచి సురక్షితంగా ఉండబద్దులమై ఉన్నాం. వినువారు మాత్రం కాకుండా ఇటు అనుభవాలు కూడా దేవుడు మిమ్మల్ని నడిపించాలన్నది నా ప్రార్థన. కృప మిమ్మల్ని క్రీస్తు రాకడకు సిద్ధపరచును గాక. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ.